So hey guys, welcome back to my YouTube channel. This is AD on Superbike. This is day 1 of restoring my old RX100 into a new one. Already ఒక 2 days ముందు మన RX100 పార్ట్స్ అన్ని కార్లో అయితే తీసుకొచ్చేసారు. ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఆ పార్ట్స్ అన్ని తీసే హడావిడిలో ఉన్నాను అనమాట. ఆ క్లిప్స్ అన్ని నేను ఇక్కడ మన స్క్రీన్ మీద ప్లే చేస్తాను. వచ్చేసి మనం మన చాసిస్కి కొంచెం డ్యామేజ్ అయితే ఉందన్నమాట. దాన్ని వెల్డింగ్ చేయించడానికి వెళ్తున్నాం. ఇంకా దాన్ని పెయింటింగ్ కూడా ఇవ్వాలి తర్వాత. ఫస్ట్ దీని డ్యామేజెస్ చూపిస్తాను నేను. ఇక్కడ చాసిస్ చూడండి, బ్రేక్ అయిపోయింది కదా, లైక్ అంటే రస్ట్ పట్టిపోయి రస్ట్ తినేసింది. సో ఇంకెక్కడెక్కడ ఉన్నాయి డ్యామేజెస్ అవన్నీ వెల్డింగ్ దగ్గరికి తీసుకెళ్తే మనకు తెలుస్తుంది. మన వెల్డింగ్ అంకుల్ ఉన్నారు కదా, రమేష్ అంకుల్, లాస్ట్ టైం మన కెఫే రేజర్కి చేస్తారు. అండ్ చాలా వర్స్ట్గా ఉంది దీని కండిషన్ అయితే. మొత్తం రస్ట్ పట్టిపోయి ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళి ఈ పార్ట్స్ అన్ని వెల్డింగ్ చేయించాలి. సో ఇప్పుడు మనం ఈ స్కూటీ మీద దీన్ని వెల్డింగ్ అయితే తీసుకెళ్ళిపోయి ఈ పార్ట్స్ మొత్తం అదే వెల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని వద్దాము. ఇదే షాప్. ఈయన దగ్గర మనం కెఫే రేజర్కి ఎగ్జాస్ట్ కానీ కెఫే రేజర్కి కావాల్సినవి అన్నీ ఇక్కడ మనం వెల్డింగ్ చేయించాం. మన చాసిస్ని తీసుకొని కూడా ఇక్కడికి వచ్చాం. కానీ అంకుల్ అయితే లంచ్కి వెళ్ళారనమాట. సో చాసిస్ని ఇక్కడ పెట్టేసి వెళ్దామా లేకపోతే ఏంటి మొత్తం చూడాలి. అండ్ దీనికి రెడ్ పెయింట్ ఉంది, అంటే ముందు వెహికల్ మంది మెరూన్ కలర్ అనమాట. మేబీ 1993 వెహికల్ ఇది, అప్పటిది అనుకుంటా. దీన్ని మొత్తం మనం బ్లాక్ అయితే పెయింట్ చేయించాలి. మట్టి ఇవన్నీ క్లీన్ చేయించాలి, నీట్గా మొత్తం క్లీన్ చేయించి దీన్ని బ్రాండ్ న్యూలా చేయించాలి. ఇప్పుడు అంకుల్ అయితే లేడు, అంకుల్ కోసం వెయిటింగ్. చాసిస్కి వెల్డింగ్ ఇది రస్ట్ పట్టిపోయి పోయినాయి అన్న. ఆ వెనకాల అది పోయింది. ప్లేట్ లాంటిది ఇది ఇది పీకేసి మళ్ళీ వేయండి, ఇది పీకేసి మళ్ళీ వేయండి. అది అతికిచ్చారు, అది రబ్బర్ రా. ఒకసారి చూడండి అన్న మీరు, ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చూసి బోల్డ్ పెట్టుకొని ఇది మార్చేసేయండి. ఇంకొకసారి మొత్తం చెక్ చేయండి ఇంకెక్కడెక్కడ మనకి వెల్డింగ్ పోయినాయి. అంటే కొంచెం ఇంకా గట్టిగా ఉంటుంది కదా మరి. ఇక్కడే పోద్ది. మన RX100 చాసిస్ని వెల్డింగ్ దగ్గర పెట్టేశాము. అంకుల్ ఒక 1 hour ఆగి రామన్నారు. ఆ గ్యాప్లో మనం కొన్ని వర్క్స్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసా. ఈలోపు మన సన్నీ కెఫే రేజర్ని బయటకు తీశాడు. అసలు క్రేజీ ఉంది బండి, కానీ వాడక పాడైపోయింది. అండ్ దీనికి ట్యాంక్ క్యాప్ పెట్టలేదు నేను. ఈ క్యాప్ ఒకటి పెట్టాలి. అండ్ నెక్స్ట్ దీన్ని మనం మాడిఫై అయితే చేద్దాము మళ్ళీ కెఫే రేజర్ 2.0 లాగా. ఫస్ట్ అయితే దీన్ని వేసుకొని ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నా. రియాక్షన్స్ నేను చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఈ బండి చాలా వర్స్ట్ అయిపోయింది వాడక. దీన్ని మళ్ళీ యూజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను, అందుకే బయటికి తీసా. దీని టైర్స్ క్రేజీ ఉంటాయి పెద్ద పెద్దగా. అండ్ వెనకాల నుంచి చూస్తే ఈ టైర్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ మన RX100 అయిపోయిన తర్వాత అయితే దీన్ని పట్టుకుందాం మళ్ళీ. సో ఇప్పుడు దీన్ని బయటకి వేసుకెళ్ళి దీని రియాక్షన్స్ అయితే నేను మీకు షూట్ చేసి చూపిస్తా. త్రీ డేస్ తర్వాత నేను మళ్ళీ వెల్డింగ్ అంటే మన RX100 పార్ట్స్ వెల్డింగ్ అయితే వచ్చాను. లైక్ చాసిస్ వెల్డింగ్ ఉంది, ఇంకా మనం పెయింటింగ్ అయితే ఇవ్వాలి. ఈ అంకుల్ 3 days నుంచి మనల్ని పని డిలే చేస్తున్నారు. నేను కూడా కొంచెం బయట వర్క్ మీద నేను కూడా అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అనమాట దీని మీద. ఈ రోజు కూడా నేను రీల్ ఏం పోస్ట్ చేయలేదు. మన చాసిస్ లోపల ఉంది. ఇప్పుడు ఆ చాసిస్ని వెల్డింగ్ పెట్టించుకొని పెయింట్కి అయితే తీసుకెళ్ళాలి మనం. లైక్ ఫస్ట్ డేనేమో గ్యాస్ అయిపోయిందని చెప్పేసి చెప్పారు. సెకండ్ డే వర్షం పడింది. థర్డ్ డే నిన్న టైం కుదరలేదనమాట రావడానికి. అండ్ అంకుల్ కూడా ఫోన్లు ఎత్తడం మానేశారు మా అయ్యి. సో ఇప్పుడు వచ్చి అంకుల్ దగ్గర అయితే కూర్చొని చేయించుకోవాలి. వచ్చినమ్మటే ఇటు వెళ్ళిపోయారు. సో ఇట్లాగే అవుతూ ఉంటాయి పనులు. ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేయాలి కదా మళ్ళీ. సో అంకుల్ వచ్చినమ్మటే దీనికి వెల్డింగ్ పెట్టించుకొని ఈ పక్కనే పెయింట్ వాళ్ళు ఉంటారనమాట, వెళ్ళి పెయింట్ కూడా ఇచ్చేయాలి ఒకేసారి. చాసిస్ పెయింట్కి ఇవ్వాలి. ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి, స్వింగ్ ఆర్మ్, లైక్ ఫ్రంట్ ఫోక్స్, ఇవి పెయింట్కి అయితే ఇవ్వాలి. సో ఈ అంకుల్ తొందరగా చేస్తే మనం వెళ్ళి ఆ పెయింట్ జాబ్ని కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. అంకుల్ షాప్ ఇది.
ఫోన్లు ఎత్తట్లేదా అన్న? అసలు ఏమైందంటే 2 days బ్యాక్ ఆయన పైకి పోయిందంట. సో దాని వల్ల అని చెప్పేసి ఆయన కొంచెం డిలే చేస్తున్నారు. లేకపోతే ఎప్పుడు మన వర్క్ అయితే ఇట్లా డిలే చేయలేదు. ఈవినింగ్ 4 కల్లా వచ్చేస్తా అన్నారు. నేను ఇంకా ఫోన్ కూడా చేయకుండా వచ్చాను. బట్ కానీ ఆయన ఇక్కడ లేరు. రేపు సండే, మళ్ళీ రేపు పని అవ్వదు. 2 days ఇవాళ వీడియో పెట్టలేదు. రేపు వీడియో రాదు. మండే కూడా రాదు. ట్యూస్డే వరకు మళ్ళీ వీడియో కోసం వెయిట్ చేయాలి. ఈయనొక్కటి ఈ చాసెస్ పెట్టేసి ఉంటే మనకు ఒక వీడియో వచ్చేది. దాని తర్వాత మనం పెయింటింగ్ అయితే ఇచ్చేసేవాళ్ళం. అది సెట్ అయిపోయేది. బట్ కానీ మనకి ఇక్కడ లేట్ అయిపోయింది. సో ఏం చేస్తాం, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మిగతా పనులు అయితే చూసుకుందాం. మండే మన మెకానిక్ కూడా వచ్చేసి మన ఇంజన్ సంగతి అయితే చూస్తాడు అనమాట. సో నేను యాక్చువల్గా చిన్న తిరుపతి అయితే వెళ్ళాను అనమాట. ఇవాళ సండే. యాక్చువల్గా మనం చాసెస్ బిల్డింగ్కి ఇచ్చాము. ఆ అంకుల్ నా ఫోన్లో ఎత్తట్లేదు. ఆయన బండి పోయిందని చెప్పేసి నిన్న చెప్పా కదా. సో నా డౌట్ ఏంటంటే ఆయన బండి పోయిందా లేకపోతే మన చాసెసే పోయిందా అంటే ఆయన ఒక క్లారిఫికేషన్ ఇస్తే నా మైండ్ నేను సెట్ చేసుకుంటా అన్న థాట్ లో నేను ఉన్నాను. బట్ కానీ నిన్న నేను లిటరల్లీ ఆయనకి ఒక ½ an hour కాల్స్ కొడతానే ఉన్నా నాన్ స్టాప్. ఆడైనా రిసీవ్ చేయాల. ఇవాళ మార్నింగ్ నేను టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఎత్తాడా అన్న థాట్ లో ఒకసారి కాల్ చేశా. సండే షాప్స్ ఏమి ఉండవు కదా అని చెప్పేసి కాల్ చేసినప్పటే ఎమ్మటేం ఎత్తలేదు. ఒక 2 calls తర్వాత ఎత్తారు. రిసీవ్ చేసిన తర్వాత సరే వాళ్ళు చేస్తా రాని వర్క్ అన్నారు. అప్పుడు నాకు ఒక 50% హోప్ వచ్చింది. ఓకే మన చాసెస్ ఉందిలే పోలేదు అని. సో వచ్చేసి అంకుల్ షాప్ దగ్గర ఉన్నా. ఇప్పుడు ఆయనతో వెల్డింగ్ చేయించుకొని నేను ఫస్ట్ అయితే వెళ్ళిపోవాలి. నైట్ నేను పడుకోలేదు, ఎడిటింగ్ వర్క్ లో ఉన్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళు చేయకపోతే అవ్వదన్నమాట. ఇంకా ప్రాబబుల్లీ ఈ రోజు అంటే 2 days అయింది వీడియో పెట్టి. సో ఈ రోజు కంప్లీట్ చేసుకుంటే నేను రేపు నుంచి మళ్ళీ యాక్టివ్లోకి వచ్చేస్తా. చాలా రోజులు తిప్పించుకున్న తర్వాత అంకుల్ మన వర్క్ అయితే స్టార్ట్ చేశారు. దీనిలో ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి అన్ని చెక్ చేసి నీట్ గా వెల్డింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మన RX100 చాసిస్ కి వెనకాల క్లాంప్ అయితే విరిగిపోయింది. ఆ క్లాంప్ ని మళ్ళీ అడ్జస్ట్ చేయడానికి అంకుల్ ఒక ఐరన్ ప్లేట్ ని తీసుకొని క్లాంప్ లాగా అయితే కట్ చేస్తున్నారు. ముందున్న క్లాంప్ ని నీట్ గా కట్ చేసేసి కొత్తగా చేసిన క్లాంప్ ని అయితే వెల్డింగ్ చేసేస్తున్నారు. వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో, చాలా బాగా అయితే చేశారు. ఇంకా మన చాసిస్ కి రస్ట్ వల్ల కొన్ని హోల్స్ పడిపోతే ఒక హ్యాండిల్ బార్ ని తీసుకొని ఆ ప్లేస్ ని అయితే రీప్లేస్ చేద్దామని చెప్పేసి హ్యాండిల్ ని సేమ్ షేప్ లో కట్ చేసి అక్కడైతే రీప్లేస్ చేస్తున్నారు. వెల్డింగ్ చేసి పర్ఫెక్ట్ గా దీన్ని ఫిట్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. ఇంకా మన వెల్డింగ్ వర్క్ అంతా నీట్ గా కంప్లీట్ చేసుకొని ఉన్న పార్ట్స్ అన్నిటిని జుగాడ్ చేసి అయితే వెల్డింగ్ చేసేసి ఇంకా మనం పెయింట్ వేయించడానికి అయితే ఈ పార్ట్స్ ని తీసుకెళ్తున్నాము. విజయవాడలో మంచిగా పెయింట్ వేసే వాళ్ళు ఎవరన్నా మీకు తెలిసి ఉంటే మన కామెంట్ సెక్షన్ లో చెప్పండి, లేదా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ అయినా చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Superbike signing out.